యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 లోపరి. ఈ ఎపిసోడ్లో నుండి మనం మొత్తం మస్లిన్ కాటన్లో మస్లిన్స్ అండి, అన్ని లీవర్ ట్యాగ్స్తోనే విత్ జరీ బార్డర్స్ అండి, అన్నీ కూడాను లీవర్ ట్యాగ్ అండి విత్ బ్లౌజ్ శారీస్, అలాగే కొన్ని నెల్లూరి సిల్క్స్, కలంకారీ బార్డర్స్ అన్నమాట. కలంకారీ శారీస్, నెల్లూరి శారీస్, నిజాం బార్డర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూపించేస్తానండి. అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. మీ ఏరియాలో డిటిడిసి కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే నేను అందరికీ ఎంక్వైరీ చేసి పెట్టలేనండి. మీ ఏరియాలో ఉంది లేనిది మీరే కనుక్కోవాలి, ఓకేనా? లేదంటే నాకు పిన్ కోడ్ పంపిస్తే నేను వాళ్ళతో చెక్ చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి చెప్తాను నేను, ఓకేనా? గబిక్కిని తొందరపడి బుక్ చేసేసుకోమాకండి శారీస్, అమౌంట్ వేయద్దు. మీరు ఫస్ట్ అండి స్క్రీన్ షాట్స్ తీసి నేను పైన ఇచ్చే నెంబర్స్లో రెండిట్లో ఏదో ఒక నెంబర్లో పెట్టండి. పెట్టిన తర్వాత నేను ఓకే, ఆ శారీ ఉంటే ఓకే చెప్పి మీకు నేను అప్పుడు అమౌంట్ వేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి. వేసి ప్రతి శారీకినండి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి. 2 తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్. ఎక్కడికైనా సరేనండి, చెన్నై, బెంగళూరు, ఎక్కడికైనా ఆల్ ఓవర్ అదర్ స్టేట్స్ అన్నిటికీ కూడా 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. అట్లాగే ఇదివండి మనకి అన్ని క్యాటలాగ్ శారీస్ అండి, అవన్నీ లేవా ట్యాగ్తోనే ప్యూర్ కాటన్స్ అండి, మస్లిన్ కాటన్స్ అండి, చాలా బాగుంటాయి. చూడండి, ఇదిగోండి ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. అసలు ఇవి మనకి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. నేను కూడా తీసుకున్నాను, అందుకే నేను అంత బాగా చెప్పగలుగుతున్నాను అనమాట. మనకి జరీ నల్లబడదండి, ముడతపడదు, డ్రై వాష్కి అవసరం లేదండి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ట్రావెలింగ్లో బాగుంటాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి. అట్లాగే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు, బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. లాండ్రీ బ్యాగ్స్ యూజ్ చేసి డెలికేట్లో పెట్టి వాష్ చేస్తే శారీస్ ఏం అవ్వండి. వీటికి గంజది కూడా అక్కర్లేదండి. ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. మొత్తం కూడా ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి. శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, ఓకేనా? ఇది వచ్చేటప్పుడు చక్కటి గ్రే కలర్ అండి. లాస్ట్ టైం రిలీజ్ చేసినవి అన్నీ కూడా అయిపోయినాయండి. ఇక ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర. మళ్ళీ శారీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయి అని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. ఉన్న శారీస్ వరకు రిలీజ్ చేస్తున్నాను. ఈసారి 1 మంత్ పైన టైం పట్టే అవకాశం ఉందండి. ఇదిగోండి, దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో చూడండి ఎంత బాగుందో. ఏంటంటే మనకి డార్క్ గ్రే కలర్ మీద రమా గ్రీన్, బ్రౌన్, గ్రీన్, చాలా కలర్స్తో ఇచ్చాడనమాట. ఎక్సలెంట్ అండి. అసలు మనకి చాలా డీసెంట్ అండి, డిగ్నిఫైడ్ శారీస్ అండి ఇవి మాత్రం చాలా బాగుంటాయండి. అలాగే మీకు కాటన్ అవ్వటం వల్ల అస్సలు మీకు ఇరిటేషన్ కూడా రాదండి, బాడీ ఇరిటేషన్ ఉండదు. మనకి ఎంత పీక్ సమ్మర్లో కూడా ఒళ్ళు మంట పుట్టడం కానీ అలాంటిది కూడా ఉండదండి, ఓకేనా? మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా శారీ నలగదండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ సన్న డిజైన్ అండి, ఇలా ఉంటుంది. పైన కింద కూడా జరీతో ఉన్న బోర్డర్ అండి, థ్రెడ్ బోర్డరు, జరీ బోర్డర్ అనమాట. ఇగోండి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా లోపలికి మడిచి ఉంటుందండి. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఓకేనా? ఇది బ్లౌజ్ పీస్ అవుతుంది మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఎంత బాగుందో చూడండి, ఓకేనా? చాలా పెద్దది ఇస్తాడండి బ్లౌజ్ పీస్ కూడా. మీకు ఓపెన్ అప్ అయింది, అందుకే నేను పక్కకు పెడుతున్నాను. మిగతా అన్ని కొంచెంగా ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎంతైనా కాటన్స్ కదా, మస్లిన్ కాటన్ అని కూడా నాకు కొంచెం ఎక్కువగా నలిగిపోయే అవకాశం ఉంటుంది. మేము ప్రతి శారీని కూడా మేము చెక్ చేసి, ఓపెన్ చేసి, ఫుల్గా చెక్ చేసి పంపిస్తున్నామండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే, శారీ ఏమన్నా అంటే డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటుందని మీకు డౌట్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మొత్తం వీడియో తీసి ఎక్కడ ఏ డ్యామేజెస్ ఏమీ లేకపోతే నాకు పెట్టద్దు. ఏదైనా ఉంటే మాత్రం నాకు మీరు ఇమీడియట్గా వాట్సాప్లో మీరు పోస్ట్ చేయాలి నాకు ఆ వీడియోని. అప్పుడు నేను చూసి చెక్ చేసి అసలు దానికి పరిష్కారం ఏంటనేది ఆలోచిస్తాం, ఓకేనా? వితౌట్ ఓపెనింగ్ వీడియో మీరు నన్ను అసలు కాంటాక్ట్ కూడా చేయొద్దు, అసలు నాకు ఏ కంప్లైంట్స్ చెప్పొద్దండి. ఎందుకంటే మోస్ట్లీ మేము చెక్ చేసే పంపిస్తున్నామండి. అదేదన్నా ఏంటంటే కొంతమంది ఇప్పుడు కదండి, ఇంతకుముందు చేశారు, చేసిన వాళ్ళు ఎవరు అనేది నేను చెప్పక్కర్లేదు నా నోట్తో. వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళకి తెలుసు. ఓపెన్ చేసేటప్పుడు దాన్ని సిజర్స్ యూజ్ చేసినట్టున్నారు. 100% కట్ పడింది, మా దగ్గర పడలేదు. మేము
అంటే ఏంటి టైలర్కి పంపిస్తే టైలర్ చూపించి చెప్పింది కట్ పడింది అంది. నాకు చాలా బాధ అనిపించింది. సరే రిటర్న్ పంపిస్తే చూస్తానన్నాను, పంపించారు. కానీ అది మాది కాదండి మిస్టేక్. 100% సిజర్ కటింగ్లోనే పోయింది అది. అందుకే ఏంటంటే దయచేసి మీరందరూ కూడా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఎడాపెడా కట్ చేయొద్దు. అది నేను చెప్తున్నాను. ఏంటంటే అసలు మీరు కటింగ్ కూడా అక్కర్లేదండి. ఒక్క మూల కొంచెం కట్ చేసినా మిగతాది మీరు గట్టిగా లాగేస్తే వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఓపెన్ చేసి కట్టి సారీ ఇలా ఉంటుందండి. ఇది వచ్చి మీకు డ్రై మెహందీ గ్రీన్ అండి. మెహందీ కలర్లో ఉందన్నమాట. అంటే మన గోరింటాకు రంగు అంటాం కదా, లేదా పెసర గ్రీన్ అని కూడా చెప్పచ్చు. ఓపెన్ చేసి కడితే అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా స్మాల్ బోర్డర్స్ అండి. అన్ని లీవా ట్యాగ్తో ఉన్నాయండి. అసలు లీవా ట్యాగ్ ఉంటే అసలు మనం ఆలోచించే పని లేదండి. మెటీరియల్ మీకు అంటే కొత్త వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మస్లిన్ కదండి, అచ్చంగా మనకి ప్యూర్ సిల్క్ మెటీరియల్ లాగా ఉందండి. 100% ప్యూర్ సిల్క్ శారీస్, కాశ్మీర్ సిల్క్ శారీస్ గుర్తుకొస్తాయి ఇవి తీసుకున్న వాళ్ళకి. నాకు ఒక 30-40 చీరలు లాస్ట్ వీక్లో ఇచ్చేసాను. అసలు వాళ్ళందరూ నాకు మంచి మెసేజెస్ పెట్టారన్నమాట. అంత వాట్సాప్లోనే నాకు ఎంత మంచి ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే ఉన్నాయి శారీస్ అని. మెటీరియల్ కూడా చాలా బాగుందని పెట్టారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు కొత్త వారి కోసం చెప్తున్నాను అనమాట. అసలు మెటీరియల్ కానీ డిజైన్ కానీ అసలు మీరు ఎక్కడ ఏ వన్ అండి, దాంట్లో ఏం డొక్కలేదు. ఓకేనా? చాలా బాగుందండి మెటీరియల్. ఇది చక్కటి గ్రీన్ అండి. గ్రీన్ మీద అంతా కూడా డిజైన్ ఇచ్చాడనమాట. మొత్తం డిజిటల్ ప్రింట్స్ అనండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఎంత అందంగా ఉందో చూడండి. పళ్ళు పైన కింద మనకి ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉందండి. ఈ జరీ నల్లపడదు, ముడత పడదండి. ఇదిగోండి, మొత్తం ఓవరాల్ డిజైన్ అండి. ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా బాగుంటుందండి. ఏజ్ గురించి కూడా ఆలోచించక్కర్లా. 80 ఇయర్స్ వాళ్ళు కట్టినా కూడా, ఎందుకంటే మరీ అంటే డిజైను అంటే 2 కూడా కాంట్రాస్ట్ కలర్స్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మనకేమైందంటే సెల్ఫ్ వచ్చింది కాబట్టి మనకంతా ఎక్కువ ఎబ్బెట్టుగా ఉండదండి. ఎవరికైనా కూడా పెద్దవారికి కూడా కట్టుకోవచ్చు, అందరూ కట్టుకోవచ్చండి. ఓకేనా? కడితే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి. ఈచ్ శారీకి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి గ్రే కలరేనండి. గ్రే కలర్ మీద రమ్మా గ్రీన్తో వచ్చింది. సూపర్ ఉందండి. అసలు డిజైన్ కూడా ఎంత బాగుంది, అంత క్రీపర్ డిజైన్. పళ్ళు వరకు చూపిస్తానండి. మ్యాంగోస్ వచ్చినాయి పళ్ళులో. బ్యూటిఫుల్ శారీస్ అండి. శారీస్ మాత్రం అసలు వంక పెట్టే పని లేదండి. చూసారా ఎంత బాగుందో? పళ్ళు అండి. ఇది మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ అండి. ఇది గ్రే కలర్లో ఇచ్చాడనమాట బ్లౌజ్. ఓకేనా? డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. ప్రొఫెషనల్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇగోండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. మస్లిన్ అండి, ప్యూర్ మస్లిన్, కాటన్ మస్లిన్ శారీస్ మాట ఇవి. ఇది కూడా మళ్ళీ మనకి లైట్ గ్రీన్ అండి, పెసర గ్రీన్ మీద ఫుల్ క్రీపర్ డిజైన్లో వచ్చిందండి. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్ కూడా మనకి దీంట్లోనే ఉంది, పెసర గ్రీన్ బోర్డర్తోనే ఉంది. చాలా బాగుందండి. ఇక చూసారు ఎంత బాగుందో? పండు పట్టండి ఇది. ఓకేనా? ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, పెసర గ్రీన్ మీద ఇచ్చాడండి. ఓకేనా? 1550 అండి. ఫ్రీ షిప్పింగ్. అసలు ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి శారీస్. ప్యూర్ 100% కాటన్ మస్లిన్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి బ్రిక్ కలర్ అవుతుందండి. ఆరెంజిష్ బ్రిక్. చూసారా? ఆరెంజ్ బ్రిక్ కలర్ అన్నమాట ఇది. చిన్న బోర్డర్స్ ఏనండి. అంటే అటు పెద్దవారికి బాగుంటుందండి. చక్కగా మామూలుగా ఏంటంటే మామూలు చిన్నపిల్లలకి, అంటే చిన్నపిల్లలంటే మరీ కాదు కానీ ఎవరికైనా బాగుండేదట్టు ఇచ్చాడనమాట. అయ్యో, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది మీకు
ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి కడితే. ఓకేనా. దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లోపలికి ఉంది ఎక్కడ, ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి, లోపలికి ఉంది, లోపలికి మర్చి పెట్టారనమాట. ఓకేనా. సేమ్ దీంట్లోనే ఉంటుంది, బ్రిక్ కలర్లోనే. 1550 అండి. ఇది మళ్ళీ గ్రీన్లో, ఇది కూడా పెసర గ్రీన్లో ఒక్క షేడ్ అవుతుందండి. ఓకేనా. మొత్తం దీని మీద డిజైన్ చాలా బాగుందండి, డిజైన్ మారింది మళ్ళీ. క్రీపర్ డిజైన్లోనే కానీ కొంచెం మ్యాంగో కలిసింది, దీంట్లో మ్యాంగో ఉంది. అయ్యండి అన్నీ కూడా లీవా ట్యాగ్స్తో ఉంటాయండి. అసలు ఈ ట్యాగ్ ఉంటే అసలు మనం ఏమి ఆలోచించే పని లేదండి. లీవా ట్యాగ్ ఉందంటే అంత మంచి క్వాలిటీ అని ఇది మాట. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది ఓవరాల్ శారీ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అండి, 2 తెలుగు రాష్ట్రాలకి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లూ కలర్ అండి, ఇగో చూడండి బ్లూ కలర్. ఓకేనా. ఇది కొంచెం పెద్ద బోర్డర్తో వచ్చిందండి. పైన అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ ఏనండి ఇవన్నీ. ఎంత బాగుందోనండి శారీ, ఎవరు తీసుకుంటారో కానీ ఎక్సలెంట్. పళ్ళు పాట్ ఎంత బాగుంది చూసారా, చక్కగా పెద్దగా కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు. పైన కూడా చక్కగా ఉందండి డిజైన్, చాలా బాగుంది. ఇది జరీ పార్ట్ అండి, 1 ఇంచ్ వరకు జరీ ఉంది. ఇవ్వండి ఓవరాల్ కలర్ ఇలా ఉంటుంది అన్నమాట శారీ డిజైన్ కలర్. ఓకేనా. చక్కటి బ్లూ అండి, ఇది ఒకలాంటి మన కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంది. ఇది దీనికి డార్క్ వైలెట్ నేవీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు అన్నమాట. పళ్ళు ఏమి ఇచ్చాడో బ్లౌజ్ అదే ఇచ్చాడండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు కలర్ బ్లౌజ్. ఓకేనా. 1550 ఫ్రీ షిప్పింగ్ అండి, సారీ 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి రెడ్ అవుతుందండి, పింకిష్ రెడ్. ఇది ఇదిగోండి, అంటే మన రాణి పింక్ను రెడ్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందన్నమాట. ఓకేనా. పింక్ అండ్ రెడ్, టమాటో కలర్ అని కూడా అంటే కలిసి ఉన్నాయి, పింక్ అండ్ టమాటో. చాలా బాగుందండి, చక్కటి కలర్, పైన కింద బార్డర్ ఉంది. బా ఎక్సలెంట్ ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఎంత బాగుందో చూడండి, డిజైన్ కూడా కొత్తగా ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి, 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఆల్ అదర్ స్టేట్స్ 100 రూపీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ మాట. ఓకేనా. ఇది మళ్ళీ మెహందీ గ్రీనే కానీ మారింది, చక్కగా డిజైన్. ఇది రోజ్ డిజైన్ వచ్చింది, శారీ అంతా కూడా రోజ్ బడ్స్ అంటే ఒక్కొక్క పువ్వు మొగ్గలాగా ఉండేది వచ్చింది అన్నమాట. ఇది క్రీపర్ డిజైన్స్ ఇది కాకుండా ఇది ఇట్లా వచ్చింది అన్నమాట. పళ్ళు ఎంత బాగుందో చూడండి, పళ్ళు పట్టండి. ఇది లోపలికి ఇంకా మడిచింది, పెద్ద పళ్ళులండి, పళ్ళులు కూడా. ఇక శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, డిజైన్తో ఇచ్చారన్నమాట. ఓకేనా. 1550 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి రామ గ్రీన్ అండి, రామ గ్రీన్కి మెరూన్ కలర్ బోర్డర్ అండి ఇది. ఓకేనా. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి శారీ.
అన్ని లీవ్ అటాక్తో ఉన్నాయండి. సూపర్ అండి, ఎక్సలెంట్ ఉందండి. లాస్ట్ వీక్ కూడా రిలీజ్ చేశాను, వెళ్ళిపోయింది ఆ చీర. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1550 అండి. ప్లస్ మనకి బ్లౌజ్ పీస్ అండి. ఇది మరూన్, డార్క్ మరూన్ విత్ బోర్డర్ ఇచ్చాడనమాట. 1550, 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్. అక్కడితో ఆ శారీస్ అయిపోయినాయండి. ఇక అవి లేవు, ఉన్నంత వరకు రిలీజ్ చేసేసానండి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు నాకు. బుకింగ్ అయితే పెట్టించాం కానీ ఈసారి డిజైన్స్ మారిపోతాయి అని చెప్పారు. ఇవన్నీనండి నెల్లూరు సిల్క్స్ అండి. మనకి కలంకారీ సిల్క్స్ ఆర్ నెల్లూరు సిల్క్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి, మెటీరియల్ ఎక్సలెంట్. బాగా వెళ్ళిపోయినాయి శారీస్ కూడా, ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీనండి చక్కగా మనకి మధ్యలో జరీ వస్తుందన్నమాట, పైన కింద బార్డర్ డిజైన్ ఉంటుందన్నమాట. ఇవి నెల్లూరు వీటికి ఉన్న ఇవి ఏంటంటే మన కళ ఇదేంటి, నేను అక్కడికి వెళ్ళొచ్చానని చెప్పాను కదండి. ఇవన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి. వెజిటబుల్ అంటే కూరగాయల నుంచి తీసే కలర్స్ మాట ఇవన్నీ. అందుకని ఏంటంటే న్యాచురల్ కలర్స్ అండి ఇవి. మనకి అస్సలు ఇది కాదండి, ఏంటంటే బాడీ ఇరిటేషన్ కానీ లేకపోతే ఎలర్జీస్ కానీ రావండి, స్కిన్ ఎలర్జీస్ కానీ రావు అన్నమాట వీటి వల్ల. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ప్లస్ అండి వీటికి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి మీరు. సమ్మర్లో కూడా ఇరిటేషన్ ఉండదండి, బాడీ ఇరిటేషన్ ఉండదు, అంత బాగుంటుంది మెటీరియల్. నేను 2-3 చీరలు ఉన్నాయి నా దగ్గర కూడా. దిస్ ఇస్ పళ్ళు పట్టు, పెద్ద పెద్ద డిజైన్లు ఉంటాయండి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. దీంట్లో ఏంటంటే ఎక్కువ కలర్స్ రావండి, ఎక్కువ డిజైన్స్ కూడా రావన్నమాట. వస్తాయి కానీ ఏంటంటే పెద్దగానే ఉంటాయి డిజైన్స్ ఆల్మోస్ట్. ఇదిగోండి, పైనంతా బ్లాక్తో వచ్చిందన్నమాట, క్రీమ్ కలర్ మీద బ్లాక్తో. మధ్యలో అంతా మనకి ఏంటంటే చక్కటి రెడ్ మాట, ఇది మెరూనిష్ రెడ్ అవుతుంది. పైన కింద బోర్డర్ ఇట్లా వస్తుంది. మధ్యలో ఒక జరీ అంటే ఇదండి జరీయే కానీ ఇది మనకి కాపర్ జరీతో ఇచ్చాడనమాట. ఓకేనా. ఒక్కసారి తయారై బయటికి రావాలంటే 30 days పడుతుందండి. నేను వెళ్ళి చూసొచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట ఇది. దీంట్లో నుండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు. ఏగో ఇది బ్లౌజ్ పీస్, పెద్ద బ్లౌజ్ పీస్ ఇస్తాడండి. మెటీరియల్ అయితే సూపర్ అండి, చాలా వెయిట్లెస్గా ఉంటాయి. ఇది శారీ కాస్ట్ వచ్చి 1750 అండి. బయట మార్కెట్లో 2200, 2300 కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. 1750లోనే పెట్టేస్తాం అన్నమాట మేము. 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి, 2 తెలుగు రాష్ట్రాలకి. ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకేనండి. ఆల్ అదర్ స్టేట్స్ 100 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు అసలు చక్కటి థీమ్స్ పెడతారండి. అది ఒకలాంటి బ్రిక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది, దాని మీద గ్రీన్తో ఇచ్చాడు మనకి. ఇది పెద్ద థీమ్ అన్నమాట. అంటే ఏదైనా ఒకటి తీసుకుంటాడు, అంటే ఒక ఊరు, ఒక పల్లెటూరు, చెట్లు, ఏనుగులు, లేదా ఒక జంగిల్ థీమ్ అట్లా తీసుకుంటాడు అన్నమాట. థీమ్స్ తీసుకొని చేస్తాడనమాట. ఇదంతా కూడా కొంచెం ఏనుగులు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అలా కనపడుతున్నాయి అన్నమాట. ఇవి చూసుకోండి, అంతా కూడా శారీ కూడా హ్యాండ్ మేడ్ అండి. ఈ ప్రింట్స్ అన్నీ హ్యాండ్ మేడేనండి మొత్తం. అన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి. అందుకని ఏంటంటే మనకి ఇది చీర 3-4 సార్లు ఉడకబెట్టి మరీ చేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి జరీ అది కూడా మనకి రోలింగ్ చేసినా కూడా కొంచెం మనకి ఏంటంటే మిగతా అంటే మిషన్ మీద అంటే పవర్ లూమ్లో వచ్చినంత సాఫ్ట్గా ఉండదు, కానీ మనకి యూజింగ్లో మనం ఐరన్ చేస్తుంటే మామూలుగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా. జరీ నలిగినట్టుగా అనిపిస్తుంది కానీ ఏమవుదండి, ముడత పడితే నలగదండి జరీ. ఇవాళ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా చేసిస్తారు కానీ పాపం అయినా కూడా కొంచెం ఉంటుంది అన్నమాట. మళ్ళీ మనం వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే ఏముండదండి. అసలు ఈ చీరలకి గంజి అక్కర్లేదండి. ఇగోండి, దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చి మీకు ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. శారీ ఇలా ఉంటుంది కట్టుకుంటే, కానీ ఎక్సలెంట్ ఉందండి. నేను 2 చీరలు తీసుకున్నానండి, 3వ చీర కూడా ఏదో పెట్టుంచాను, చూస్తా. ఇక ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూర మీద బ్లాక్తో ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ వచ్చి 1750 అండి. ఇది కూడా ఇంకా ఉన్నంత వరకు రిలీజ్ చేసేస్తున్నానండి.
ఇది వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ అండి, నిజాం బార్డర్లోనే పెద్ద మన గద్వాల్ బార్డర్ లాగా ఇచ్చాడు అనమాట పెద్దది. పైకేమో చిన్నది ఇచ్చాడు, నిజాం బార్డర్ చిన్నది, ఒక దగ్గర దగ్గర 1 ఇంచ్. కిందకి వచ్చేటప్పటికి మనకి 2.5 ఇంచ్ 3 ఇంచెస్ వరకు ఇచ్చాడు అనమాట బార్డర్. చాలా బాగుందండి. ఇదే మన గద్వాల్ లేదా మన ఇవంటి కదా వెంకటగిరి టైప్లో ఇచ్చాడు అనమాట. శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ అండి, అంటే ప్యూర్ బ్లాకేనండి. బ్లాక్ మీద మనకి వైలెట్, కూర అట్లా ఇచ్చాడు అనమాట కలర్స్. ఇండిగో కలర్స్ అంటారు ఇగోండి. ఇది మీకు పళ్ళు పట్టు అండి, నెమలి ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పట్టు. పైన కింద బోర్డర్ మాత్రం మనకి చక్కటి ఒకలాంటి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది. కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. తీసుకునే వాళ్ళు ఎవరైనా నమ్మకం పెట్టి తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి, లోపలికి మడిచింది మనకి కూర కలర్ మీద డిజైన్ ఇస్తాడు అనమాట బ్లౌజు. కడితే మాత్రం శారీ అద్దరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుందండి. మెటీరియల్ మాత్రం వంక పెట్టే పని లేదండి ఎక్కడన్నా. ధైర్యంగా తీసుకోవచ్చండి. అందరు ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకం చీరలు ఎందుకండి, ఇవి మన ఏంటంటే చేనేత కార్మికుల్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మన పెడన చీరలండి ఇవన్నీ. కలంకారీ ప్రింట్ అంటేనే పెడన. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి చక్క బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఒకలాంటి కోరా కలర్ అండి. కోరా కలర్ మీద చక్కగా మంచి కలంకారీ ప్రింట్ అంటే పెద్ద పెద్ద డిజైన్స్తో ఉంది. నేను వీటిలో ఒక చీర తీసాను. ఇది పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి, పెద్ద డిజైన్తో పళ్ళు. ఓకేనా, పైన కింద కూడా ఉంది. ఇది బ్రౌన్ అండి, కాఫీ బ్రౌన్తో ఇచ్చాడు అనమాట డిజైన్. బ్లాక్ కాదండి, అంటే బ్లాక్ అయితే నేను బ్లాక్ అని చెప్పేస్తున్నాను, కొంతమంది ఇష్టపడరు బ్లాక్, అందుకోసం. దీంట్లో మస్టర్డ్ ఎల్లో, మరూన్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇగో చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అందరు ట్రై చేయొచ్చండి. తల ఒక్క చీర తీసుకోవచ్చు అందరూ కూడాను. అసలు మళ్ళీ వీటికి అలవాటు పడితే మొన్న మా ఫ్రెండ్ సర్కిల్లోనండి ఒకళ్ళు తీసుకెళ్లారు. 7 మెంబర్స్ అండి, అందరు డాక్టర్స్, మొత్తం 7 శారీస్ తీసుకెళ్ళిపోయారండి నచ్చి. అంత బాగున్నాయి, డైలీ యూస్కి ఆఫీస్ యూస్కి హాయిగా ఉంటాయి అని చెప్పేసి చక్కగా అట్లా తీసుకోవచ్చండి. ధైర్యంగా తీసుకోవచ్చు, ఏం భయం లేదండి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి. ఇది చూసారు ఎంత బాగుందో, అసలు బోర్డర్ చూడండి ఎంత బాగుందో, ఇది ఎక్సలెంట్ ఉందండి. పెద్ద గద్వాళ్ళు పట్టు చీరల లెవెల్లో ఉంది. పెన్ కలంకారీ అయితే మాత్రం ఈ చీర కొనాలంటే నియర్లీ 25,000-30,000 పైనే కానీ బిలో ఉండదండి. ఇదిగోండి, ఇది మనకి పళ్ళు పట్టు అండి. ఇది పళ్ళు పట్టు, బ్లాక్తో వచ్చిందండి పళ్ళు అంతాను. పైన కింద కూడా ఒకలాంటి బోర్డరే కానీ జరీయే కానీ ఇది మనకి ఎల్లో అండ్ కాపర్ కలిసి మిక్సింగ్లో ఉంది. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అంతా స్వాన్స్ అండి, నెమళ్ళు లేకపోతే హంసలు అని చెప్పచ్చు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బోర్డర్ కూడా చాలా అందంగా ఉందండి, చాలా రిచ్ లుక్ ఉందండి. ఎవరు తీసుకుంటారో కానీ శారీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, కొంచెం అంటే హెల్దీ పర్సన్స్ కూడా సరిపడా ఉంటుందండి చీర. చాలా పెద్ద చీరలు ఇవి. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ శారీకి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1750 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్ ఈచ్ శారీకి. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండి, కూర మీద గ్రీన్. ఇది కూడా పెద్ద డిజైన్, అంతా కూడా లీఫీ డిజైన్. ఇది క్రీపర్స్ లీఫీ డిజైన్. చూసారా, 2 స్వాన్స్ వచ్చినాయి దీంట్లో. ఇది పళ్ళు పట్టు అండి. దీనికి జరీ కూడా గ్రీన్ కలర్లో ఎల్లోయిష్ అండ్ గ్రీన్ మీద ఇచ్చాడు అనమాట. ఫ్రంట్ పార్ట్ అండి మొత్తం ఇది వచ్చింది. కిందేమో చక్క సర్కిల్స్ ఇచ్చి సర్కిల్స్లో మనకి ఏంటి ఎలిఫెంట్స్, స్వాన్స్ అట్లా ఇచ్చాడు అనమాట డిజైన్. అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి, లీఫీ క్రీపర్ డిజైన్.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగోండి ఇట్లా ఇచ్చాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. బాగుందండి. బ్లాక్ ఇవ్వకుండా కూర మీద గ్రీన్ అంటే మన పెసర గ్రీన్తో ఇచ్చాడు అనమాట. ఎక్సలెంట్ ఉందండి. ఇది కూడా 1750, 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి కౌ డిజైన్ అండి. ఇప్పుడు బాగా ఫేమ్ ఇదే కదండి, కౌ అంతా కూడా పిచ్చివాయి ప్రింట్స్ అని తీస్తున్నారు కదా, ఎక్సలెంట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి పైన కింద కూడా మనకి బ్లాక్తో వచ్చిందండి బోర్డరు, గ్యాప్ బోర్డర్ అన్నమాట. ఇది మధ్యలో జరీ ఉంటుంది అన్నమాట దీనికి. ఇదిగోండి మీకు దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా. పళ్ళు వచ్చేటప్పటికి బ్లాక్తోనే ఉందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మీకు అంత కౌస్ అండి, బ్రిక్ కలర్లో ఉంది కౌస్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా కౌ డిజైన్ అన్నమాట ఇది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. బ్లాక్తో బ్యాక్గ్రౌండ్ బ్లాక్, పైన అంతా కూడా లైట్ కూరతో డిజైన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. 1550, 50 రూపీస్, సారీ 1750, 50 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మొత్తం క్రీపర్ డిజైన్, నిజాం బోర్డర్ అండి. చిన్న బోర్డర్ ఉంటుంది, నిజాం బోర్డర్ అన్నమాట ఇది. బాగుందండి. కూర కలర్ మీద మల్టీ కలర్స్తో ఇచ్చాడు. చిన్న ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి మీకు చాలా బాగుంది. ఇది మన ఏమంటాం పెళ్ళి మీనా అన్నమాట. ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి ఇది. ఓకేనా. ఇదంతా కూడా క్రీపర్ డిజైన్ అండి. మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, మెరూన్ అన్ని కలర్స్తో ఇచ్చాడు. వెజిటబుల్ డైస్ అండి ఇది. బాడీ ఇరిటేషన్ ఉండదు, చిరాకు ఉండదు. అన్ని సీజన్స్లో కట్టుకోవచ్చు. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, మనకి ట్రావెలింగ్లో కూడా హాయిగా ఉంటే చీరలు నలగవు. మనకి గంజి పెట్టాల్సిన అవసరం లేదండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ చూసారా కూర మీద మరూన్తో ఇచ్చాడు అనమాట. శారీ కాస్ట్ వచ్చి 1750, 50 రూపీస్ మనకి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి ఈచ్ శారీకి 100 రూపీస్ అండి. అది బాగా మీరు గమనించుకోవాలండి. ఇక్కడే ఎపిసోడ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మీ ముందుకు వస్తాను. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.